హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చిన్న చిన్న సినిమాల కోసమే మన ఆడియన్స్ ఎంతగానో ఓటీటీలో ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటిది రెబల్ స్టార్ నటించిన తాజా చిత్రం కల్కి సినిమా ఓటీటీలో వస్తుందంటే ఊరుకుంటారా? మరి దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్స్ మీద నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే ఇప్పటికే కల్కి సినిమా మీలో ఎంతమంది చూస్తారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరి సినిమాపై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసేయండి. అయితే కల్కి చిత్రంకి సంబంధించి మొత్తం కూడా 2 ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే కానుంది. మరి ఏంటి అనేది అఫీషియల్గా ఈ యొక్క ప్రకటన అయితే రావడం జరిగింది. హిందీ వర్షన్లో డిజిటల్ రైట్స్ అనేది నెట్ఫ్లిక్స్ అయితే సొంతం చేసుకుంది. ఇక తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు అయితే చేసింది. మరి ఎంతమంది ఏ భాష కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలా 4 భాషల కోసం ఏకంగా 200 కోట్లు ఖర్చు పెట్టిందట అమెజాన్ ప్రైమ్. అయితే ఇప్పటికే ఇంత భారీ వసూలను అయితే రాబడుతున్న ఈ సినిమా అమెజాన్ కోసం 200 కోట్లు ఖర్చు చేసి ఈ సినిమా తీసుకుంది అంటే గనుక వీలైనంత త్వరలోనే ఈ సినిమా ఓటీటీలోకి అయితే వచ్చేస్తుంది. మరోవైపు హిందీ వర్షన్ హక్కులను నెట్ఫ్లిక్స్ అయితే సొంతం చేసుకుంది. మరి దీనికి 175 కోట్లు ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే అన్ని భాషలకు 200 కోట్లు ఇచ్చిన అమెజాన్ ప్రైమ్ దీనికి ఒక్క భాషకు మాత్రమే నెట్ఫ్లిక్స్ 175 కోట్లు చెల్లిస్తుంది. అంటే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ హిందీ కాబట్టి ఎక్కువగా వ్యూవర్స్ దాని నుంచే వస్తారు కాబట్టి ఇంత రైట్స్ అయితే సొంతం చేసుకోవడం జరిగింది. మొత్తానికి 175 కోట్లు అంటే చిన్న విషయం ఏమీ కాదు. ఇక మొత్తంగా ఓటీటీ రైట్స్ రూపంలోనే సినిమాకి దాదాపుగా 375 కోట్లు వచ్చినట్లయితే తెలుస్తుంది. మరి ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న వాళ్ళంతా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. త్వరలోనే అఫీషియల్గా వస్తున్న ఓటీటీ రిలీజ్ డేట్ కూడా ఛానల్లో చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్క అప్డేట్స్ని మీరు పొందాలి అనుకుంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.